వార్షిక బడ్జెట్పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలకు ఊహించనంత భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరగనప్పటికీ వాటికి ప్రయోజనం కల్పించే పలు ప్రతిపాదనలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలు అరుదైన ఖనిజాలు, రైళ్లు, సరుకు రవాణా కారిడార్ల ద్వారా ప్రయోజనం పొందనున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఊహించినంత భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు లేకపోయినా వాటికి ప్రయోజనం కల్పించే పలు ప్రతిపాదనలు ఉన్నాయి. నిజానికి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ప్రజల మద్దతును దక్కించుకునేందుకు కేంద్రం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేస్తుందని భావించినా ఆశించిన స్థాయిలో అయితే కేటాయింపులు చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలు అరుదైన ఖనిజాలు, రైళ్లు, సరుకు రవాణా కారిడార్ల ద్వారా ప్రయోజనం పొందనున్నాయి. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల పెంపునకు, పర్యాటకానికి ప్రోత్సాహం ద్వారా ఆయా రాష్ట్రాలకు లబ్ధి కలగనుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. బెంగాల్లో టీఎంసీ వరుసగా పలుమార్లు అధికారంలోకి వచ్చింది. రానున్న ఎన్నికల్లో కూడా మరోసారి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీఎంసీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ఈసారి ఎలాగైనా సరే బెంగాల్లో జెండా ఎగురవేయాలని కమలనాథులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు టీఎంసీ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తూర్పు తీర పారిశ్రామిక కారిడార్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది దుర్గాపూర్ను అనుసంధానిస్తుంది. గుజరాత్లోని సూరత్ నుంచి పశ్చిమ బెంగాల్లోని డాంకుని వరకు సరుకు రవాణా కారిడార్ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది 2 రాష్ట్రాలను నేరుగా అనుసంధానం చేయనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన 7 హైస్పీడ్ రైలు కారిడార్లలో ఒకదానిని ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పశ్చిమ బెంగాల్లోని సిలిగుడికి మధ్య కేటాయించారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు కేంద్రం బడ్జెట్లో ప్రాధాన్యత దక్కింది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేయడంతో పాటు నిధుల ప్రస్తావనను తీసుకొచ్చారు. తమిళనాడు రాష్ట్రానికి దాదాపు 12,000 కోట్ల నిధులు, గ్రాంట్లు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఎక్కువ భాగం గ్రాంట్లే ఉన్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ట్రెక్కింగ్, పర్వతారోహణను ప్రోత్సహించడంతో పర్యాటకాన్ని పెంపొందించేందుకు బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న పులికాట్ సరస్సులో పర్యాటకాన్ని వృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. పులికాట్లో పక్షుల వీక్షణకు అనువుగా ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మార్చనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రైల్వే వ్యవస్థను పర్యావరణ హితంగా తీసుకురావడంలో భాగంగా వేగవంతమైన ప్రయాణాలకు హైస్పీడ్ కారిడార్లను బడ్జెట్లో ప్రకటించారు. చెన్నై నగరానికి లాభించేలా చెన్నై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్గాలన్నీ ప్రతిపాదించారు. అభివృద్ధి నగరాల అనుసంధానం చేసే ప్రాజెక్టుగా దీన్ని బడ్జెట్లో అభివర్ణించారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టుకు ఫేజ్ 2 పనులకు బడ్జెట్లో భారీగా గ్రాంట్లను ప్రకటించారు. మొత్తంగా 5,442.79 కోట్ల సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఫేజ్ 2 పనులతో పాటు మెట్రో రైలు ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు కింద 327.30 కోట్లు ప్రకటించారు. మరోవైపు చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం 600 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైతో పాటు తమిళనాడులోని ప్రధాన నగరాల్లో హరిత బస్సులు నడిపేందుకు పలు కీలక గ్రాంట్లను ప్రకటించారు. అధునాతన విద్యుత్తు బస్సు సర్వీసుల కోసం 940.73 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. దీంతో పాటు మరిన్ని హరిత ప్రాజెక్టులకు నిధులిస్తూ ప్రకటన చేశారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్లో భాగంగా తమిళనాడుకు 103.55 కోట్లు, తమిళనాడు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ గ్రీనింగ్ ప్రాజెక్ట్ ఫర్ క్లైమేట్ చేంజ్కు 136.05 కోట్లు, తమిళనాడు క్లైమేట్ రెసిలియంట్ అర్బన్ డెవలప్మెంట్ ఆపరేషన్ ప్రాజెక్టుకు 220 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుగా ఉన్న చెన్నై కన్యాకుమారి పారిశ్రామిక కారిడార్లో విద్యుత్ రంగ పెట్టుబడుల ప్రాజెక్టుకు 180.41 కోట్లను ప్రకటించారు. చెన్నై నగరంలో వరద నీటి నిర్వహణ పనులకు
5 కోట్లు గ్రాంట్గా ఇవ్వడంతో పాటు సమీకృత పట్టణ వరద నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా చెన్నై కుసస్థలియార్ బేసిన్ ప్రాజెక్టుకు మరో 316.58 కోట్లు కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంకు కేంద్ర బడ్జెట్లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. కానీ బౌద్ధ సర్క్యూట్ అభివృద్ధిలో అస్సాంను కేంద్రం భాగస్వామిని చేసింది. ఈ పథకంలో భాగంగా ఆలయాలు, స్మారకాల వంటి వాటిని కేంద్రం అభివృద్ధి చేయనుంది. మరోవైపు తాజా బడ్జెట్లో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర సాయం ప్రకటించారు. వివిధ కార్యక్రమాల వృద్ధికి 3,517.88 కోట్లను కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఆశించిన మేర కాకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు పలు ప్రతిపాదనలు ఉండడం ఊరట కలిగించింది. కేంద్ర బడ్జెట్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలకు ఆశించిన మేర కేటాయింపులు జరగనప్పటికీ అరుదైన ఖనిజాలు, రైళ్లు, సరుకు రవాణా కారిడార్ల ద్వారా ప్రయోజనం పొందనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల పెంపునకు, పర్యాటకానికి ప్రోత్సాహం ద్వారా ఆయా రాష్ట్రాలకు లబ్ధి కలగనుంది.